హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్, నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి ఆలోచనలు, ఓకేనా? అండ్ రీయూనియన్ కూడా చూస్తాను, రీయూనియన్ ఉందా లేదా అనేది కూడా. సో ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్. సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. అండ్ ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరికీ వర్తిస్తుంది అండ్ అందరూ చూడొచ్చు. ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, సెపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, సో అందరూ చూడొచ్చండి. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిద్రపోయే ముందు లేట్ నైట్ థాట్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్. ఐ ఫీల్ జెలస్, యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. అంటే మీ పర్సన్కి ఇప్పుడు కోపం ఉన్నా సరే, ఆవేశంలో మిమ్మల్ని అన్నా సరే, మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అని అయితే చెప్తున్నారు. అంటే అది కూడా చాలా డీప్గా ఉంది అంటున్నారు. ఐ విల్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నో, ఐ జస్ట్ వాంట్ పీస్. మీ పర్సన్ ఏంటంటే మీతో అంటే కొంతమందికి ఫ్యామిలీ అడ్డుంటే కనుక మీరు ఫ్యామిలీ ఈ ఇద్దరి మధ్య మీ పర్సన్కి మనశ్శాంతి లేదు. అంటే మీరు మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మీరు ఆ మధ్యలో మనశ్శాంతి లేదు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే థర్డ్ పార్టీ మీరు మనశ్శాంతి లేదు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీరు కమిట్మెంట్ అడుగుతారు, ఫ్యామిలీ ఏమో కమిట్మెంట్కి ఒప్పుకోరు, మ్యారేజ్కి ఒప్పుకోరు. సో అక్కడ మనశ్శాంతి లేదు. ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే చాలా అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఏంటంటే ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ మీ పర్సన్కి మనశ్శాంతి అనేది ఉండట్లేదు. ఏంటంటే వాళ్ళకి ప్రశాంతత అనేది లేదు, వాళ్ళు అనుకున్నది జరగట్లేదు, ఏం చేయలేకపోతున్నారు. జస్ట్ ఇప్పుడు కామ్ డౌన్ అయ్యి కొంచెం ప్రశాంతంగా ఉండాలి అయితే అనుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ప్రశాంతత, అంటే పీస్ కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య. అంటే మీరు ఫ్యామిలీ మధ్య, మీరు వాళ్ళ పేరెంట్స్ మధ్య, మీరు వాళ్ళ వైఫ్ మధ్య, లేదా మీరే వైఫ్ అయితే మీరే హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ, అట్లా అనమాట. థర్డ్ పార్టీ, ఫ్యామిలీ, కమిట్మెంట్, వీటన్నిటి మధ్య మీ మధ్య జరిగిన గొడవల వల్ల కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు. సో వాటి వల్ల కూడా ఏంటంటే సఫర్ అవుతున్నారు. వాటి వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి మనశ్శాంతి అనేది లేదు. సో జస్ట్ పీస్ కోసం అయితే ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు. ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. ఇక్కడ మీరు నమ్మకపోవచ్చు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది, బట్ స్వేర్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రామిస్ అంటున్నారు మీ పర్సన్. నేను నిజంగా నిన్ను మిస్ అవుతున్నాను, అది కూడా చాలా ఘోరంగా మిస్ అవుతున్నాను, అంటే చాలా మిస్ అవుతున్నాను అని మీ పర్సన్ మీకు చెప్తున్నారు అనమాట. అంటే మీ పర్సన్ ఇక్కడ మిస్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకు మిస్ అవుతున్నారు అంటే ఇక్కడ దూరం కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి, కొన్ని నెలల నుంచి, కొంతమందికి 1 year 2 years నుంచి కూడా ఉండొచ్చు. సో అందుకే మీ పర్సన్ ఏంటంటే నిన్ను చాలా మిస్ అవుతున్నాను, అది కూడా చాలా మిస్ అవుతున్నాను అని అయితే చెప్తున్నారు. ఐ ఆమ్ ఇన్ డైలమా, ఇట్స్ ఎస్ ఆర్ నో. ఇక్కడ మీ పర్సన్ డైలమాలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. అంటే మీ తట్టు ఉందామా, అటు ఉందామా. అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వలేని సిచ్యువేషన్. అంటే క్యాస్ట్ పరంగా ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళని ఎదిరించలేరు, అదొకటి. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మిమ్మల్ని థర్డ్ పార్టీ మధ్య గొడవలు మేనేజ్ చేయలేరు. అంటే ఫ్యామిలీ అయినా సరే ఆ ఫ్యామిలీ మాటలు వింటారు. అండ్ సొసైటీ, లేకపోతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, అలాంటిది ఈ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, డైలమాలో ఉన్నారు. బట్ సెల్ఫిష్ అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సెల్ఫిష్ అంటే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దూరంగా ఉన్నా సరే మీరు వాళ్ళ కోసమే ఉండాలి అంట. అంటే వాళ్ళు మీ దగ్గరకి ఉన్నా, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సరే మీరు మాత్రం మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలి అంట. ఎస్, అది నా సెల్ఫిష్ తనమే. ఎస్, అది నేను సెల్ఫిష్ లాగే మాట్లాడుతున్నాను. ఎస్, ఎందుకంటే నువ్వు నా సొంతం, నువ్వు నాకు కావాలి. నేను దూరంగా నీకున్నా సరే నీ ఆలోచనలోనే నేను ఉన్నాను, నీ మైకంలోనే నేను ఉన్నాను. కాబట్టి ఎస్, నేను సెల్ఫిష్నే, నువ్వు నా గురించి ఆలోచించాలి అంటున్నారు. ఎందుకంటే వారు మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు మీకు స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా, వాళ్ళు తీసుకునేంత వరకు మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అది వాళ్ళకు ఒక సెల్ఫిష్ లాగే అనిపించింది. ఇప్పుడు ఒక పర్సన్ మనకి ఏదైనా చేస్తేనే ఆ పర్సన్కి తిరిగి చేయగలుగుతాం కదా. అలాంటిది ఏమి చేయకుండా నువ్వు నా కోసం వెయిట్ చేయాలి అంటే ఆ పర్సన్ సెల్ఫిషే అవుతారు. అదే మీ పర్సన్ కూడా అంటే నేను సెల్ఫిష్నే, నువ్వు నా సొంతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ మీ పర్సన్
పర్సన్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు అని చెప్పేసి ఉండొచ్చు. బట్ అలా ఎందుకు చెప్తున్నారు అంటే మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయింది అంటే కొంతమందికి గొడవలు అయ్యి మీరు మీ పర్సన్ని హర్ట్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, ఇక్కడ ఒకరినొకరు హర్ట్ చేసుకొని ఉండొచ్చు. కొంతమందికి మీరిద్దరు గొడవడి హర్ట్ చేసుకుంటే ఇంకొంతమందికి అంటే మీ పర్సన్ సీక్రెట్స్ తెలుసు, లేకపోతే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదనో, మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదనో, మీ పర్సన్ మీకు లాయల్గా ఉండట్లేదనో, స్టాండ్ తీసుకోవట్లేదనో, ఇలా చాలా రకాలుగా మీ పర్సన్కి మీకు గొడవలు అయ్యి ఉండొచ్చు. ఇంకొంతమందికి వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి థర్డ్ పార్టీ, ఫ్యామిలీ, సొసైటీ, మనీ ఈ విధంగా కూడా మధ్యలో మీకు గొడవలు అయ్యి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏంటంటే చాలా అయితే హార్ట్ అయితే బ్రేక్ అయిపోయిందండి. మీ హార్ట్ని బ్రేక్ చేశారు, వాళ్ళ హార్ట్ కూడా బ్రేక్ అయిందంటే ఇక్కడ మీ పర్సన్ మీరు ఇద్దరు కూడా హ్యాపీగా అయితే లేరు. యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ, ఇక్కడ నమ్మకం అయితే కోల్పోయారండు. మీ పర్సన్ మీ నమ్మకాన్ని పోగొట్టుండొచ్చు, లేదా మీరు మీ పర్సన్ నమ్మకాన్ని పోగొట్టుండొచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఒకరి నమ్మకాన్ని ఒకరు పోగొట్టుకున్నారు అంటే లాయల్గా ఉండట్లేదు అనే డౌట్ కానీ అలాంటి పనులు కానీ చేసుండొచ్చు. ఓకేనా? సో చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, మీ విషయంలో వదలాలని లేదు, అలా అని మిమ్మల్ని దగ్గరికి రావాలంటే ఏవో కొంచెం అడ్డుపడుతున్నాయి. బట్ ప్రామిస్గా చెప్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని. చూద్దాము. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే కోపం ఉన్నా కూడా ఐ లవ్ యూ డీప్లీ అని చెప్తున్నారు. అందుకే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి, కాల్ చేయాలి, మీ కాంటాక్ట్లోకి రావాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరికి మధ్య కోపం అడ్డొచ్చింది అంటే గొడవలు అడ్డొచ్చింది, సపరేషన్ వచ్చింది. అయినా ఈ సపరేషన్లో మీ పర్సన్కి ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మీతో కలవాలి, మీతో మాట్లాడాలని మీ పర్సన్కి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు? పీస్ అని అడుగుతున్నారు. ఎందుకు? వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారండి, మీ మీద చాలా ప్యాషన్ ఉంది, అందుకే ప్రస్తుతానికి కొంచెం సైలెంట్గా ఉండాలి అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని వదులుకోవాలని అయితే వాళ్ళకి ఎక్కడా లేదు, వదులుకోరు కూడా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మిస్ అవుతున్నారని చెప్పి, ఎందుకంటే చాలా మిస్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారని వాళ్ళకి భయం కూడా ఉంది. చాలా మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారంటే మీలాంటి ఒకరిని అంటే మీలా వాళ్ళని ప్రేమించడంలో, అవసరమైతే మనీ ఇచ్చే అంతలో, ఫిజికల్గా, కేరింగ్లో, ప్రేమలో, అందంలో, అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని మించి ఎవరు లేరు. ఎక్కడ మీరు మిస్ అయిపోతారో అన్న విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, అంటే చాలా మిస్ అవుతున్నారు. మీలాంటి వాళ్ళని మిస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం, అంటే ఎక్కడ మిస్ చేసుకుంటారోనని. సో మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తిలాగే అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఏమనుకుంటారు? చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తిగానే వాళ్ళు భావిస్తున్నారు. అందుకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. సో డైలమాలో ఉన్నారు. అందుకే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచించుకోవాలో అర్థం కావట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి కొంత ఈగో, కొంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు యాక్షన్ తీసుకుందాము అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మధ్య జరిగిన గొడవలు గుర్తొచ్చి కొంచెం ఈగో యాటిట్యూడ్తో ఆగిపోతున్నారు, లేదా ఫ్యామిలీ, థర్డ్ పార్టీ, సొసైటీ వీటి వల్ల కొంత ఆగిపోతున్నారు. అందుకే డైలమాలో ఉన్నారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా లోపల బాధ ఉన్నా సరే పైకి మాత్రం ఏంటో డేర్గా, ఏ ఫీలింగ్ లేనట్టు, ఏ బాధ లేనట్టు చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీ ప్రేమని మిస్ అవుతున్నారు, మీ కేరింగ్ని మిస్ అవుతున్నారు, మీతో ఫిజికల్గా ఉండే విధానాన్ని మిస్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల. అంటే మీ మధ్య ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ కానీ, సొసైటీ కానీ, మనీ పరంగా గొడవలు కానీ, ఫ్యామిలీలో గొడవలు కానీ, ఇలాంటి గొడవలు చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు ఆడుకోవడం, మీ ఇద్దరు గొడవలు ఆడుకోవడం, కొంతమందికి ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ కూడా, ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం, ఇలాంటి గొడవల వల్ల ఏంటంటే ఈ గొడవ వల్ల మాత్రమే మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఆటోమేటిక్గా మీ పర్సన్కి మిమ్మల్ని వద్దనుకోవాలని అయితే లేదు. ఈ గొడవల వల్ల మాత్రమే మీ పర్సన్ అలా అన్నారు, అలా అనుకొని ఉండొచ్చు, అలా దూరం అయి ఉండొచ్చు. లవ్ యూ సో మచ్ అంటున్నారు, బ్రేక్ మై హార్ట్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్ అనేవి హోల్డ్ చేసి పెట్టుకున్నారు. జస్ట్ మీ మధ్య ఉన్న కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ డిస్టెన్స్ వల్లే వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు. కాబట్టి మీరంటే ప్రేమ ఉంది, మీరు వాళ్ళకే సొంతం అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. సో ఎందుకంటే వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట. మీరు తప్పు చేశారేమో, మీలో ఏంటంటే మిస్టేక్స్ని ఎతకడము, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మిమ్మల్ని నమ్మాలా, థర్డ్ పార్టీ నమ్మాలా, మీరా ఫ్యామిలీయా, లేకపోతే మీరా మీ మధ్య జరిగిన గొడవలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమి క్లారిటీ లేకుండా ఉన్నారనమాట. సో యాక్షన్ తీసుకుంటారా లేదో కూడా చూద్దాం. యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా?
ప్రస్తుతానికైతే చాలా చాలా మిస్ అవుతున్నారు. డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే ప్రేమ ఉంది. ఎస్ కార్డే అది. సో మళ్ళీ మీతో కలిసి ప్రేమగా అనేది మీ పర్సన్ గడపబోతున్నారు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారండి. మళ్ళీ కొంతమందికి అయితే ఫాస్ట్గా అవుతుంది, కొంతమందికి అయితే స్లోగా అవుతుంది. స్లో అయినా ఫాస్ట్ అయినా రీయూనియన్ మాత్రం కన్ఫర్మ్ అని చెప్తాను. ఓకేనా, డెఫినెట్లీ కన్ఫర్మ్గానే ఉంది రీయూనియన్. ఎందుకంటే మీ పర్సన్ కొంతమందికి టైం తీసుకుంటారు. మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి గొడవలు అయినాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని సార్ట్ అవుట్ చేసుకొని వస్తారు. కొంత టైం పట్టవచ్చు. కొంతమందికి ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందండి, కొంతమందికి స్లోగా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మీ పర్సన్ మాత్రం కొంచెము హీల్ అయ్యి మీ దగ్గరకు వస్తారు. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ ఉందని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు, మర్చిపోలేరు కూడా. ఈ రిలేషన్ని మీకు కంటిన్యూ చేయాలనే ఉంది. సో డెఫినెట్లీ ఏంటంటే యాక్షన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఒక్కోసారి, లేదా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారేమోనని చూస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇక్కడ మీ పర్సన్, ఇక్కడ మీరు తప్పు చేస్తే కనుక, మీరు తప్పు చేసినా చేయకపోయినా ఇక్కడ మీ మిస్టేక్ ఉంటే మీరు కూడా ఏంటంటే మీ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కూడా మీరు డిసైడ్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ తప్పు చేస్తే మీ పర్సన్ తప్పుని క్షమిస్తారు, అండ్ మీరు మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని మీరు రియలైజ్ అవుతారు. మీరు రియలైజ్ అయ్యి మీ పర్సన్తో ఒకటవ్వడానికి ట్రై చేస్తారు. డెఫినెట్లీ మీ పర్సన్ కోసం మీరు తగ్గుతారండి. అవసరమైతే మీ పర్సన్ని క్షమిస్తారు, మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ని. అవసరమైతే మీరు కూడా ఏంటంటే మీ తప్పుల్ని మీరు కరెక్ట్ చేసుకొని లాయల్గా ఉంటారు. అంటే కరెక్ట్ చేసుకొని సర్దుకుపోతారనమాట. మళ్ళీ మీ పర్సన్తోనే ఓకే చేసుకుంటారు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని సరి చేసుకొని ఈ రిలేషన్లో నిలబడతారు. ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్. ఇంకొకళ్ళు మీ పర్సన్ ఏజ్లో కంటే మీకు తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు. సో అంటే మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ ఎక్కువ, అంటే సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఓకేనా, సో మీ పర్సన్కి మనీ మీరే హెల్ప్ చేసి ఉండాలి, లేదా వాళ్ళు మీకే హెల్ప్ చేసి ఉండాలి. మనీ కూడా ఉంది కొంతమందికి. సో స్ట్రక్లో ఉంది, ఏదైతే స్ట్రక్లో ఉందో ఆ స్ట్రక్ పోవాలని చూస్తున్నారండి. డెఫినెట్లీ మీకు రీయూనియన్ కావాలి. సో డెఫినెట్లీ మీకు రీయూనియన్ కావాలని అర్థమైంది. అండ్ మీరు మీ పర్సన్ని కలవాలనుకుంటున్నారు. మీ తప్పున మీరు సారీ చెప్పి మీ పర్సన్ని దగ్గరికి తీసుకుంటారు, అండ్ వాళ్ళ తప్పున వాళ్ళు క్షమిస్తారు. సో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారు. సో ఇంకోసారి కన్ఫర్మేషన్. యూనివర్స్, మా వ్యూవర్స్కి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? అసలు ఫస్ట్ కార్డే యాక్షన్ కార్డు. చూడండి ఎంత బాగా వచ్చాయో. టైం అనేది మారబోతుందంట. సో ఎంజాయ్మెంట్ అనేది రాబోతుంది. సో మీ పర్సన్ నుంచి కొంతమందికి కాల్ మెసేజ్ రావచ్చు, కొంతమందికి మీ పర్సనే డైరెక్ట్గా వస్తారు. సో రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి. ఓకేనా, మీ పర్సన్ వస్తారు, రీయూనియన్ అనేది ఉంది. సో కామెంట్లో 222 అని పెట్టండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా, డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి. అండ్ కామెంట్లో 222 అని పెట్టండి. మీకు ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తాయి, మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.